లాస్ట్ డే అయిపోయింది. అందరు కలిసి అంతా ఎంజాయ్ చేసాం కదా. చూసా, అందరితో నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అందరితో క్లోజ్గా ఉండడం అవసరమా? చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు అందరితో. ఏంటి ఓవరా? ఫ్రెండ్స్ రా వాళ్ళు. ఫ్రెండ్స్ అయినా లిమిట్స్లో ఉండాలి. అది నీలో కనిపించట్లేదు. నేనేం తప్పు చేయట్లేదు. నాకు నచ్చట్లేదంటే అది తప్పు చేసినట్టే. లాస్ట్ డే అయిపోయింది కదరా, ఇవే మన మెమొరీస్. నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళ మెమొరీస్ ఏం చేసుకుంటావు? నా ప్రేమను మర్చిపోయేంత గొప్పవా వేరే వాళ్ళ మెమొరీస్? నిత్య, ఒక ముద్దవ్వా. విహాన్, నీకేమైనా పిచ్చా? మనం పబ్లిక్ లో ఉన్నాం. అయినా నేనిలా అందరిలో చీప్ గా బిహేవ్ చేయలేను. చీపా? అందరూ ఉంటే ఏంటి? నువ్వు నా లవరో కాదా? ఒకప్పటి విహాన్ ప్రేమలో బ్రతికాడు. ఇప్పటి విహాన్ బాధ్యతల్లో బ్రతుకుతున్నాడు. నవ్వు తగ్గింది, మాటలు తగ్గాయి, బాధ్యతలు పెరిగాయి. అతను మారలేదు, కాలం అతన్ని మార్చింది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత తన గతాన్ని కరెక్ట్ చేసుకోవడానికి తిరిగి వెళ్తున్నాడు. హలో సుబ్బు. రే విహాన్, ఎలా ఉన్నావురా? ఆల్మోస్ట్ 1 year అయిందిరా నువ్వు కాల్ చేసి. ఎక్కడున్నావురా? ఊర్లోనే ఉన్నారా? ఏం లేదురా, నేను మన ఊరు వచ్చా. బీచ్లో ఉన్న ఒక్కడిని, వస్తే కలుద్దాం. అరే నిజమా? ఆగు, 10 minutes అక్కడ ఉంటా. రే విహాన్, నిజంగా నువ్వు మన ఊరు వచ్చావా? నమ్మలేకపోతున్నారా? చాలా హ్యాపీగా ఉంది. అవునరా, ఆల్మోస్ట్ 3 years కదా. సడన్గా ఊరు వచ్చావు, ఏంట్రా స్పెషల్? స్పెషల్ ఏం లేదురా, కొన్ని రోజుల నుంచి మైండ్లో ఒకటి తిరుగుతుంది. ఏంట్రా అది? రియలైజేషన్. మన కాలేజీలో ఉన్నప్పుడు నేను లవ్ చేసిన అమ్మాయి గుర్తుందా? నిత్య, గుర్తుంది. అప్పుడు నాకు నేను తను లవ్ చేస్తున్నా అనిపించిందిరా. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే తను లవ్వే చేయలేదురా. విహాన్,
ఎందుకు కలవాలన్నావు? నువ్వు నా లవరు నిత్య. నేను ఎప్పుడు కలుద్దామన్నా, ఎక్కడ కలుద్దామన్నా నువ్వు అక్కడికి రావాలి. ఆ రైట్ నాకుంది. ఈ మధ్య ఏంటి సరిగా చాట్స్ లేవు, కాల్స్ లేవు, అసలు ఏం జరుగుతుంది? అది కాదు విహాన్, కొంచెం బిజీగా ఉన్నా. కెరియర్ వైజ్గా ఇప్పటి నుంచి కదా ప్రిపేర్ అవ్వాలి, సో అందుకే. బిజీయా? నేను ముందా, కెరియర్ ముందా? చూడు నిత్య, నన్ను ఆర్గెంట్ అనుకో, పొజిటివ్ అనుకో, లేదా కంట్రోల్ చేస్తున్నా అనుకో, నాకు పర్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలేజీలో అందరికి తెలిసిన నిత్య నువ్వు. మంచి ఇంప్రెషన్ ఉంది, మంచి ఫేమ్ ఉంది. అలాంటి నిత్య విహాన్ చెప్పినట్టు వింటుంది, విహాన్ మాటకు వాల్యూ ఇస్తుందని అందరికీ తెలిస్తే అది వాళ్ళు నాకు ఇచ్చే వాల్యూ అండ్ రెస్పెక్ట్. అందుకే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా నేను ఎలా చెప్తే అలా ఉండు. లవ్ పేరుతో చాలా పొజిటివ్గా బిహేవ్ చేశా. ఎవరితో మాట్లాడినా డౌట్ పడేవాడిని, లేట్ రిప్లై ఇచ్చినా ఫైట్ చేసేవాడిని. అప్పుడు నాకు అదే కేర్ చేయడం అనిపించిందిరా. నాకు పెళ్ళైతే కానీ అర్థం కాలేదురా. అమ్మాయిల్ని కంట్రోల్ చేయడం లవ్ కాదు, వాళ్ళని కంఫర్ట్ ఫీల్ అయ్యేలా వాళ్ళకి ప్లేస్ ఇవ్వడమే లవ్. అదేరా లవ్. ఏంట్రా విహాన్, మ్యారేజ్ అయిపోయిందా అంత త్వరగానా? కనీసం చెప్పలేదురా? కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగిపోయిందిరా. ఏంటి మరి, తనను చూపించవా? నీకు ఎలా ఉందిరా సుబ్బు? ఇప్పుడు ఎందుకురా తన గురించి అడుగుతున్నావు? తెలుసుకోవాలనిపించిందిరా. తనను చూసి ఆల్మోస్ట్ 2 years అయిందిరా. ఎక్కడుందో కూడా తెలియదు. అవునా? ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా విహాన్, ఇంకేటి సంగతులు చెప్పు. పర్వాలేదురా, చెప్పు. She is suffering from severe anxiety and fear disorder. చిన్న చిన్న విషయాలకు కూడా తను చాలా భయపడుతుందిరా. పీపుల్ని ట్రస్ట్ చేయడం, పీపుల్తో స్పెండ్ చేయడం పూర్తిగా మానేసిందిరా. ఒకటి మాత్రం నిజం విహాన్, నీ ఆరోగ్యంగా బిహేవ్తో, కంట్రోలింగ్తో నీతో ఉన్న రిలేషన్ తను వద్దనుకున్నా సరే ఆ రిలేషన్ యొక్క ఇంపాక్ట్ తన మీద చాలా పడింది. తన పేరెంట్స్ కూడా తనకి ఎంత మారల్ సపోర్ట్ చేస్తున్నా షీ ఈజ్ నాట్ పాస్ట్ నిత్య ఎనీమోర్. విహాన్, నేను నిన్ను లవ్ చేసిన స్టార్టింగ్లో ఒక న్యాచురలిటీ, ఒక ఇన్నోసెన్స్ కనిపించింది. నువ్వు ఎలా ఉన్నావని ఆలోచించకుండా నీ దగ్గర నేను రియలిస్టిక్గా ఉండేదాన్ని. నిన్ను చాలా జెన్యున్గా ఇష్టపడ్డా విహాన్. నీతో నా ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు. ఎందుకంటే నీతో ఉంటే ఒక సేఫ్టీ, ఒక ట్రస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు విహాన్ ఎందుకు అది కనిపించడం లేదు. నీ కాల్స్, నీ మెసేజెస్ చూస్తుంటే నాకు తెలియకుండానే ఒక డిప్రెషన్, ఒక టెన్షన్ వస్తుంది. ఎప్పుడేమంటావని ఆ భయంతో నా కాళ్ళు, నా చేతులు వణుకుతున్నాయి. అంటే నువ్వు తప్పని కాదు విహాన్,
కానీ నీలో వచ్చిన ఈ మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. బికాజ్ ఐ లవ్ యూ విహాన్ ఫర్ ఎ లైఫ్ టైం. నీతో ఫ్యూచర్ సేవ్ చేసుకోవాలని ఉంది. నా లైఫ్లో ప్రతి మూమెంట్ నీతో గడపాలని ఉంది. ఆ బ్యూటిఫుల్ ఫ్యూచర్ మనం కలిసి ఉంటే నిజంగా హ్యాపీగా ఉంటాము. ఈ క్వశ్చన్ నిజం కాకముందే నువ్వు మారితే బాగుంటుంది అని అనిపిస్తుంది విహాన్. నీ వల్ల కెరీర్ వైజ్ కూడా నేను ఒక స్టెప్ ముందుకి వేయలేకపోతున్నా. నా డిసిజన్లో కాన్ఫిడెన్స్ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది. సో అర్థం చేసుకో విహాన్. నాకు ఒక ప్రామిస్ చేస్తావా? విహాన్ వల్ల నిత్య లైఫ్ ఎప్పుడు స్పాయిల్ అవ్వకూడదు. నువ్వు నా హ్యాపీనెస్కి రీజన్ అవ్వాలి కానీ నా పెయిన్కి కాదు. ప్రామిస్ చేస్తావా? నా వల్ల నీ లైఫ్ ఎప్పుడో స్పాయిల్ అయిపోయింది. జస్ట్ జోక్. ఐ ప్రామిస్ నిత్య, నేను నీతో ఉన్నంత వరకు యువర్ సేఫ్. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. ట్రస్ట్ మీ. అప్పుడు నేను తనని కంట్రోల్ చేసిన ప్రతిసారి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిందిరా. అప్పుడు నాకు అది యాక్టింగ్లో అనిపించింది. యాక్చువల్లీ ఆమె నాతో ఉన్నప్పుడు ఆమె సర్వే అవ్వడానికి చాలా ట్రై చేసిందిరా. మనం ఒకరిని ఇబ్బంది పెట్టేటప్పుడు అది మనకు స్మాల్ ఇష్యూలా ఉంటుంది, కానీ భరించే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో పర్మనెంట్గా నిలిచిపోతాయి. అందరి దృష్టిలో నేను మంచి హస్బెండ్ అయిపోయినా, కానీ ఒక్కరి లైఫ్లో నేను క్రియేట్ చేసిన ఫియర్ నేను ఎంత మారినా దాన్ని మార్చలేనురా. సరేనా రా? ఎందుకురా? ఎందుకో ఒక్కడ ఉండాలని ఉంది. షూరా? ప్లీజ్ విహాన్, అర్థం చేసుకో. అది నాకు చాలా ఇంపార్టెంట్. అది నా ఫ్యూచర్. అర్థం చేసుకో ప్లీజ్. ఐఎమ్ డన్ విహాన్. నువ్వు మారుతావని చాలా ట్రై చేశా, కానీ నువ్వు ఇంతే. నేను నీతో ట్రావెల్ అవ్వలేను. ఇక్కడే ఆపేద్దాం. నిత్య 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 నువ్వు ఆపేద్దామంటున్నావా? నేనే ఆపేస్తున్నా. కెరియర్ కోసం వెళ్ళిపోయి నువ్వు నాతో ఉంటావో లేదో రోజు భయపడుతూ బతకాలా? నా వల్ల కాదు. ఇట్స్ ఓవర్.